నమస్తే అండి. మీ ఇంట్లో పెళ్ళిందా? మీ ఇంట్లో శుభకార్యం ఏమైనా జరుగుతుందా? మీ ఇంటి గృహప్రవేశం ఉందా? మీ పిల్లోడి బర్త్‌డే ఉందా? ఎటువంటి కార్యక్రమం అయినా హైదరాబాద్‌లో ఏ మూలలో ఉన్నా గూడా మీ ఇంటికొచ్చి వంట చేసి ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరే ఆర్డర్ పెట్టుకుంటే ప్లేట్‌లాగా క్యాటరింగ్ సర్వీసెస్ గూడా అవైలబుల్ ఉందనమాట. ఇకైతే దమ్కా చికెన్ అండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. ఒక్కసారి మీరు ఈ చెఫ్‌ని కాంటాక్ట్ కండి. మీ యొక్క మెనూ అయితే మారిపోతుందండి. నిజం చెప్తున్నాను. మీ యొక్క ఫంక్షన్‌లో ప్రతి ఒక్కళ్ళు ఎంత అంటే మంచి గౌరవం ఇచ్చి మాట్లాడతారండి ఫుడ్ విషయంలో అయితే. ఎందుకంటే మటన్ చూడండి, తెలంగాణ స్టైల్‌లో మటన్ కర్రీ, వాహ్! తెలంగాణ స్టైల్‌లో మటన్ కర్రీ అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా! సూపర్ అయితే సూపర్ టేస్ట్ ఉంది. తను కష్టపడుతున్నాడు చూడండి. అబ్బా! మరి డబల్ కా మీఠా అదొక టేస్ట్. దాని మీద కిస్మిస్, బాదాము, జీడిపప్పు, చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా వెరైటీ డ్రై ఫ్రూట్స్ వేసేసి ఆ బ్రెడ్ అయితే అసలు కొన్ని దగ్గర రచ్చు అయిపోతుంది. అలా కాకుండా బ్రెడ్ పీస్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇదైతే బోటి ఫ్రై అనమాట. అబ్బా! దాని టేస్ట్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్. ఇలాంటి ఆర్డర్స్ మీరు చేయించుకోవాలనుకుంటే ఒక్కసారి తనని కాంటాక్ట్ కాండి. చాలా అంటే చాలా మంచిగా చేస్తాడు. నా మీద నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ కాండి. వీళ్ళు తింటున్నారు కదా, రివ్యూ ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ అవుతుందని చెప్పేసి తన వాయిస్ అయితే ఆఫ్ చేసేసాను. వాళ్ళు తినే వాళ్ళది రివ్యూ ఒకటి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందంట. పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిందని చెప్పేసి చెప్తున్నారు. ఏ ఫంక్షన్లలో పీస్ కొన్ని ఉడికి, కొన్ని పచ్చపక్క అయ్యి, కొన్ని వాటర్ అయ్యి, అట్లా కాకుండా గ్రేవీ ఎంత స్ట్రక్చర్లో గ్రేవీ ఉండాలో అంతే స్ట్రక్చర్లో గ్రేవీ ప్లస్ అదే స్ట్రక్చర్లో మటన్ ముక్క కూడా అలాగే ఉంటుంది. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, దమ్కా చికెన్ ఇవన్నీ చేశాడనమాట. పీస్ చూడండి, పీస్ ఇంత నలిపి చూపిస్తున్నాడు అనమాట. పీసు చాలా అంటే చాలా బాగుందంట. ఒక్కసారి ట్రై చేయండి. తన లింక్ బయోలో ఉండేది, అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ. కనిపిస్తున్న అతనే చెఫ్ అనమాట.